అవునండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. నేను ఇంతలా మీరు ఆదరిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న ఇచ్చిన మీ స్ఫూర్తితో ఈరోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌తో మీ ముందుకు వచ్చేసాను. మనం సాధారణంగా కూల్ డ్రింక్స్ అనేవి కొంటూ ఉంటాం. ఇంకొకటేంటంటే పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్‌లైనా ఎక్కడైనా మనకి కూల్ డ్రింక్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో నేను బాగా అబ్జర్వ్ చేసిందేంటంటే, పైన కూల్ డ్రింక్ పైన కొంచెం గ్యాప్ అనేది ఇలా వదిలిపెడుతూ ఉంటారు. అది ఎందుకా అని నేను బాగా ఆలోచించి సెర్చ్ చేశాను ఫ్రెండ్స్. నాకొక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఇక ఎందుకు ఆ ఖాళీ ఉంటుందంటే మారుతున్న కాలంతో పాటు చాలామంది పెళ్ళిళ్ళైనా, ఎలాంటి పార్టీలైనా, ఫంక్షన్‌లైనా మనకి కూల్ డ్రింక్స్ అనేవి కనపడుతూ ఉండడం చాలా సహజంగా మారిపోయింది. చాలామంది ఇంతకుముందు ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చేవారు. కానీ ఇప్పుడెలా ఉందంటే, కూల్ డ్రింక్ తీసుకుంటారా అని చెప్పి కూల్ డ్రింక్ ఇస్తూ ఉన్నారనమాట. అంటే కూల్ డ్రింక్స్ అనేవి మన జీవితంలో ఆ విధంగా వాటర్‌తో రీప్లేస్‌మెంట్ అయిపోయాయి. మరి ఈ విషయం ఎందుకిలా చెప్తున్నానంటే బాటిల్స్ కొన్నప్పుడు పైన కొంచెం గ్యాప్ ఉంటుందని అన్నాను గదా! సో, దాని యొక్క నా రీసెర్చ్‌లో తెలిసిందేందంటే, కంపెనీ వాళ్ళు ఇలా ఎందుకు మెయింటైన్ జేస్తారంటే, కూల్ డ్రింక్స్‌లో కార్బోనేటెడ్ వాటర్‌తో కార్బన్ డయాక్సైడ్ అనేది మిక్స్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, బాటిల్‌లో చాలా ఒత్తిడనేది ఏర్పడుతుంది. సో, అలా ఒత్తిడిని కంట్రోల్ జేయడం కోసం అలా గ్యాప్ ఉంచడం వల్ల, ఆ గ్యాప్ పైనే ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది రియాక్షన్ జరగడంతో బాటిల్ పైన ఒత్తిడి పడకుండా, ఆ గ్యాప్ మీద ఒత్తిడి పడేలా చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, బాటిల్ అనేది పగిలిపోకుండా ఉంటుంది. సో, ఇది చిన్న రీజను. కానీ దీని యొక్క అర్థం అనేది చాలామందికి తెలియదు. సో, అదేదో నేను చెప్దామని నేను అనుకుంటున్నా. సో, మీకు నిజంగా ఇది నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. తెలిసిన వాళ్ళైతే తెలుసు అని చెప్పి కామెంట్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకోటేంటంటే, అలా ఎంప్టీ ఉంచడం వల్ల ఏమవుతుందంటే, కూల్ డ్రింక్ చాలా రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటదంట. సో, ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఫైనల్‌గా తెలుసుకున్న విషయం. కూల్ డ్రింక్ బాటిల్‌లో ఎంప్టీ స్పేస్ ఎందుకుంటుందని. మీకు ఈ చిన్న ఫ్యాక్ట్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.